ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మినప్పప్పు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకుందామండి. బాండిల్ ఒక్కరో వేడయ్యాక ఆయిల్ కొంచెం వేసుకుందాము. ఆయిల్ వేడయిందండి ఫ్రెండ్స్. కొన్ని మెంతులు వేసుకుందామండి, కొన్ని ఆవాలు వేసుకుందాము, కొన్ని ధనియాలు వేసుకున్నామండి, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. కరవ వేగిన తర్వాత మనం చించి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అవి కొంచెం వేసుకొని కలిపెట్టుకున్నామండి. కరవ వేగిన తర్వాత మనం పెట్టుకున్న మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు అది వేయించేసుకొని కొంచెం ఇంగువ పొడి కూడా దానిలో యాడ్ చేసుకున్నాము. మినప్పప్పు వేగిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ బాండిలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయాక కోసి పెట్టుకున్న టమాటాలు, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు టమోటా, చింతపండు అవి కూడా కొంచెం వేగిపోయాయండి. మిక్సీ వేసుకొని మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్.